సో ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా సార్, ఫైనల్గా నిజంగా రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటే సర్వైవల్ లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది అని నన్ను అడిగితే ఎస్, చాలా బాగుంటుంది. ఓకే, అర్బన్ ప్లానింగ్ అనుకోండి, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అనుకోండి, అదేవిధంగా మీకు బీబీఏ రియల్ ఎస్టేట్ అనుకోండి, ఇటువంటివన్నీ కూడా కోర్సులు ఈరోజు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ట్రంప్ తుమ్మినా దగ్గర ఈరోజు మనకి ఇక్కడ ఎక్కడో నిబ్బడుతుంది అనమాట. ఈ నొప్పి తప్పించుకొని మనం 150 కోట్ల భారతదేశం ఉంది, మన యొక్క ప్రజల అవసరాలు ఉన్నాయి. మనందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి, హౌసింగ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక డ్రీమ్ కాబట్టి, ఈ యొక్క దాంట్లో కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా రావడం వల్ల తద్వారా దేశం బాగుపడుతుంది. మిడిల్ క్లాస్ యొక్క డ్రీమ్ అనేది అయితే ఉందో, ఇల్లు కట్టుకునేటువంటి డ్రీమ్ కూడా నెరవేర్చడంలో మీ వంతు సామాజిక బాధ్యత నెరవేర్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, మీరు వినలేదు కాబట్టి, ఎవరు చెప్పలేదు కాబట్టి ఇది చెడు అని అనుకోవడం తప్పు. ఓకే, మీకు బాగా ఫ్యాన్సీగా కనిపించేటువంటి ఈ యొక్క సోకాల్డ్ కాలేజెస్ లేకపోతే ఈ యొక్క మార్కెటింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇది కేవలం మార్కెటింగ్ మాత్రమే కానీ అంతా వాస్తవం కాదు. అందులో కొంత వాస్తవం ఉంది. కానీ రియల్ ఎస్టేట్ అనేది కూడా చాలా మంచి కోర్సు. ఈ కోర్సులో అందించాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క మన ఓన్లీ సాఫ్ట్వేర్ మేనేజర్తో పాటు మల్టీ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగితే తద్వారా రాష్ట్ర పురోగతి, తద్వారా దేశ పురోగతి కూడా సాధ్యమవుతుందని భావిస్తూ, సో ఇటువంటి కోర్సెస్కి సంబంధించి ఎవరైతే మీరు తెలుసుకోవాలనుకుంటారో లేకపోతే కన్ఫ్యూజన్లో ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా జోష్ ఇన్నోవేషన్స్, అదేవిధంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మీకు ఎప్పుడు గైడెన్స్ చేయడంలో మీకు అండగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి డిఫరెంట్ సెక్టార్స్ వైపు మిమ్మల్ని కానీ మీ యొక్క పిల్లల్ని కానీ నడిపించడంలో మా వంతు కృషి ఎప్పుడు కూడా మేము అందజేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇండియా అనేది ఫైనల్గా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే రెండు కూడా ఇంపార్టెంటే. ఓకే, సో సాఫ్ట్వేర్ వాడికి సాఫ్ట్వేర్ ఉంది, లేకపోతే రియల్ ఎస్టేట్ వాడికి రియల్ ఎస్టేట్ ఉంది. ఓకే, రియల్ ఎస్టేట్ని కూడా కెరీర్ పాత్గా చూజ్ చేసుకోవటం వల్ల మీకు సరైనటువంటి లాభాలు వస్తాయని తెలియజేస్తూ